వచ్చే లోక్సభ ఎన్నికల్లో సౌత్ ఇండియాలో 50 స్థానాలు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ సౌత్ ఇండియా ఎన్నికలకు వెళ్లనుందా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కు కీలక బాధ్యతలు అప్పగించారా? అసెంబ్లీలో రేవంత్ సునీల్ కనుగోలు సమావేశం ఇందుకోసమేనా? దక్షిణాదిన ఇప్పటికే కాంగ్రెస్ సౌత్ యాక్షన్ ప్లాన్ లో కీలకంగా రేవంత్ ఉన్నారు. ఈ రోజు రాహుల్ ఖర్గేలతో భేటీ కానున్నారు రేవంత్ రెడ్డి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో సౌత్ ఇండియాలో 50 స్థానాలు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ సౌత్ ఇండియా ఎన్నికలకు వెళ్లనుందా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కు కీలక బాధ్యతలు అప్పగించారా? అసెంబ్లీలో రేవంత్ సునీల్ కనుగోలు సమావేశం ఇందుకోసమేనా? దక్షిణాదిన ఇప్పటికే కాంగ్రెస్ సౌత్ యాక్షన్ ప్లాన్ లో కీలకంగా రేవంత్ ఉన్నారు. ఈ రోజు రాహుల్ ఖర్గేలతో భేటీ కానున్నారు రేవంత్. వచ్చే లోక్సభ ఎన్నికల్లో సౌత్ ఇండియాలో 50 స్థానాలు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ సౌత్ ఇండియా ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కు కూడా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అజిత గారు అందిస్తారు. అజిత గారు. స్రవంతి, ఒకటి అంటే మొత్తం మీద దేశంలో ఈసారి ఇండియా కూటమి ఏమైనా హోప్స్ మళ్ళీ ఒకవేళ అధికారంలోకి రావాలి అన్న హోప్స్ గనక నిలవాలి అంటే సౌత్ ఇండియాలో దక్షిణాది మీదే ఈసారి ఇండియా కూటమికి పూర్తి స్థాయి ఆశలున్నాయి. ఎందుకంటే ఉత్తరాదిలో అయోధ్య టెంపుల్ పూర్తిగా బీజేపీ వైపు ఓటింగ్ అంతా కూడా స్వీప్ చేస్తుంది అనే అంచనాల నేపథ్యంలో కనీసం దక్షిణాదిలో 50 నుంచి 60 సీట్లు తెచ్చుకుంటేనే తాము బరిలో నిలవగలము అని చెప్పి కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఒకవేళ అంటే ఒంటరిగా కాంగ్రెస్ 60 స్థానాలు దక్షిణాదిలో తెచ్చుకొని అదేవిధంగా డిఎంకే సిపిఎం లాంటి లెఫ్ట్ లాంటి మిత్రపక్షాలు మరో 30 అలా గనక వస్తే ఇక్కడ దక్షిణాది నుంచి గనక 100 సీట్లు, అదేవిధంగా ఉత్తరాది నుంచి ఒక 150 సీట్లు మిత్రపక్షాలతో కూడా కలిపి తెచ్చుకుంటే కొంత తాము కూడా అధికారానికి దగ్గరగా ఉన్నామన్న ఆశాభావం కాంగ్రెస్ లో ఉంది. దానికి అనుగుణంగానే ప్రముఖ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు రంగంలో దిగాడు. ఇక్కడ అంటే కర్ణాటక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాదిన దాదాపు 60 స్థానాలు లోక్సభ స్థానాలు కాంగ్రెస్ కి అచ్చంగా అంటే మిత్రపక్షాలు కాకుండా ఇండియా కూటమి కాకుండా కేవలం కాంగ్రెస్ కి మాత్రమే 60 స్థానాలు తీసుకొచ్చే బాధ్యతని ఇక్కడ సునీల్ కనుగోలు ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ లో దిగాడు. దానికి అనుగుణంగానే హైదరాబాద్ కేంద్రంగానే
కాంగ్రెస్ మొత్తం కూడా ఎలక్షనీరింగ్ చేయాలి అని అనుకుంటోంది. దక్షిణాదిన ఎలక్షనీరింగ్. ఈ ఎలక్షనీరింగ్కి సంబంధించిన కీలకమైన బాధ్యతలన్నీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అప్పగించారు. దానికి అనుగుణంగానే ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీలో అటు మల్లికార్జున్ ఖర్గే అదేవిధంగా రాహుల్ గాంధీతో కూడా భేటీ కానున్నారు. ఆ భేటీలో ఇదే ప్రధాన అంశంగా జరగనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈరోజు అంటే దాదాపు 4 రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ సభ్యుల ఎంపికకి సంబంధించి అదేవిధంగా దానికి సంబంధించిన ఎలక్షనీరింగ్ ఫండింగ్ వీటన్నిటిలో కూడా రేవంత్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. ఒకటి అంటే మరోవైపు డీకే శివకుమార్ కూడా ఇద్దరు కూడా డీకే శివకుమార్ అదేవిధంగా రేవంత్ రెడ్డి ద్వయం అభ్యర్థుల ఎంపిక అభ్యర్థుల ఫండింగ్ అదేవిధంగా ఎలక్షనీరింగ్ వీటన్నిటికీ సంబంధించి వాళ్ళిద్దరు కూడా సక్సెస్ఫుల్ జంటగా ఈరోజు పేర్కొన్నారు. మిగిలిన వాళ్ళని పార్టీలోకి తీసుకురావడము వీటన్నింటిలో కూడా బయట పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వలసలు తీసుకురావడము వీటన్నింటిలో కూడా అదేవిధంగా ఈవెన్ మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలు కానీ ఇండియా కూటమి అలయన్స్కి క్రైసిస్ వచ్చినప్పుడు కానీ సంక్షోభం వచ్చినప్పుడు వీటన్నిటిలో కూడా ఇక నుంచి వీళ్ళు చురుకైన పాత్ర పోషించనున్నారు. దానికి అనుగుణంగానే చూసాం దాదాపు 10 రోజుల క్రితమే జార్ఖండ్కి సంబంధించి ఇండియా కూటమిలో భాగమైన జేఎంఎం ఎంపీలను ఇక్కడికి తీసుకువచ్చి పెట్టడము ఆ విశ్వాస పరీక్షకు సంబంధించి ఇక్కడ వాళ్ళకి మొత్తం కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ క్యాంపును ఏర్పాటు చేయడం అదేవిధంగా గతంలో తాజ్ కృష్ణాలో కర్ణాటకకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించిన క్యాంపు ఇలా అన్నీ కూడా మొత్తానికి కూడా దక్షిణాదినే కాదు ఉత్తరాదిని కూడా సంక్షోభంలో లేదా క్యాంప్ రాజకీయాలు లేదంటే మళ్ళీ అధికారంలోకి రావడానికి సంబంధించిన కాంగ్రెస్ ఎలక్షనీరింగ్కి సంబంధించి హైదరాబాద్ వేదిక కాబోతోంది. ఈ హైదరాబాద్ వేదిక కానున్న నేపథ్యంలోనే గతంలోనే మనం చూసాం రాహుల్ గాంధీ కూడా ఇక్కడే ఉంటారు. ఆల్రెడీ ఆయన జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో ఇంటి కోసం కూడా చూస్తున్నారు అని చెప్పి ఈ నేపథ్యంలోనే ఎందుకంటే రాహుల్ గాంధీ దక్షిణాది నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం కూడా ఆయన దక్షిణాది నుంచే ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన దక్షిణాది నుంచి పోటీ చేస్తారు. దక్షిణాది నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నప్పుడు అదేవిధంగా దక్షిణాదిన కాంగ్రెస్కి హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే దక్షిణ ప్రాంతంలో పూర్తిగా బీజేపీ ప్రభుత్వంలో దక్షిణ ప్రాంతం కొంత దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. జీఎస్టీ విషయంలో కానీ ఫండింగ్ విషయంలో కానీ కేంద్రం నుంచి నిధుల విషయంలో కానీ ఇలాంటి భావన ఉన్నప్పుడు ఖచ్చితంగా అంతో ఇంతో దక్షిణాదిన 60 సీట్లు తెచ్చుకుంటేనే తాము కొంతవరకు కూడా సేఫ్గా ఉంటామని కాంగ్రెస్ భావనలో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డికి పూర్తిగా కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. మొత్తం మీద ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి కొంత అధికార ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ అజిత గారు.